ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా శని వక్రగతిలో ఉండి మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు కర్కాటక రాశిలో సంచారం చేయటం, గురువు మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో ఒకే రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మిగతా గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ప్రథమార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఈ ప్రథమార్థంలో రవి బుధులు సింహరాశిలోను, కుజుడు కన్యారాశిలోను సంచారం చేస్తాడు. ద్వితీయార్థం అనగా 15వ తారీఖు తర్వాత శుక్రుడు సింహరాశిలోను, అలానే రవి బుధులు కన్యారాశిలోను, కుజుడు వచ్చేటప్పటికల్లా తులారాశిలోను సంచారం చేస్తాడు. అంటే గ్రహస్థితి అనేది ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ ద్వితీయార్థంలో మార్పులు జరిగేవి ఏం గ్రహాలంటే శుక్రుడు, రవి బుధులు, కుజగ్రహం అనేది మార్పు జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రథమార్థానికి ద్వితీయార్థానికి కొంత తేడా ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గమనించుకొని ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. కానీ బర్త్ చార్ట్ ప్రకారంగా జరిగే ఫలితాలు కావు. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తాయి. అలానే బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా 80% రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో మనం ముందుగా ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి ఒక్కసారి మనం అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా రాస్యాధిపతి అయిన ద్వితీయాధిపతి అయిన శని తృతీయ స్థానంలో ఉండి వక్రగతిలో ఉండటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యపరంగా ఉపేక్షించకూడదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం పంచమాధిపతి అయిన శుక్రుడు, దశమాధిపతి అయిన శుక్రుడు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా సప్తమ అష్టమ స్థానాల్లో ఉండటం వల్ల కొంత మేలు జరుగుతుంటుంది. అంటే సప్తమ స్థానం కంటే కూడా ద్వితీయార్థంలో అష్టమ స్థానంలో ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన ఏదైతే ప్రయత్నాలు ఉంటాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉండటం ఒకటి, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి, బంధుమిత్రులతోటి సహనంగా వ్యవహరించాలి, మిత్రులతోటి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే కొంత ఖర్చు పట్టే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వ్యయాధిపతి గురువు, తృతీయాధిపతి అయిన గురువు వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో గురువు మిథున రాశిలో సంచారం చేయటం వల్ల కొంత ప్రయాణాలకి, అలానే కొన్ని ఇంటిలో కొన్ని శుభ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లల యొక్క చదువులకు కూడా ఖర్చు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పిల్లల యొక్క చదువులు మనం ఖర్చు పెట్టాల్సిందే, వివాహాలు శుభ కార్యక్రమాల్లో ఖర్చు పెట్టాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అది మంచి పనే మనం భావించాలి. గురువు వల్ల జీవితంలో చరాస్తి కంటే కూడా స్థిరాస్తి గొప్పది. కాబట్టి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ 10% మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత పొదుపు పాటించడం చాలా మంచిది. దాని తర్వాత వీళ్ళకి మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం. ద్వితీయ స్థానం రాహు యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు కలగకుండా తండ్రి కొడుకు, అలానే తల్లి కూతురు, తండ్రి కూతురు, అలానే తల్లి కొడుకు గొడవలు పడకుండా చూసుకోండి. అంటే కుటుంబ పరంలో ఎవరన్నా వచ్చి మధ్యవర్తులు వచ్చి కూడా వాళ్ళ మధ్యలో రకరకాల విభేదాలు సృష్టించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా ఏకాభిప్రాయం అనేది ఎవరు చెప్పినా కూడా ఏకాభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏకాభిప్రాయ సాధనకి కృషి చేయాలి. మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే కుజుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ చతుర్థాధిపతి అయ్యాడు. ఈ మకర రాశి వాళ్ళకి చతుర్థాధిపతి లాభాధిపతి అయిన కుజుడు భాగ్య నవమస్థానంలో ఉండటం వల్ల గతంలో ఏదైతే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ, కోర్టు సంబంధించిన కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్తో గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు, భూమికి సంబంధించిన తీర్పులు కానీ,
అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన తీర్పులు కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ప్రతి దానిలో కూడా కొంచెం ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గతంలో ఏదైతే పరిష్కారం కాని విషయాలన్నీ కూడా ఉంటాయో అవన్నీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో పరిష్కారం అవుతాయి అని అర్థం. అవి ఏమవుతాయి? భూ సంబంధం కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఇంటికి సంబంధించిన కానీ, కెమికల్ సంబంధించిన కానీ, మెకానికల్ ఇంజనీర్స్ కానీ, మెకానికల్ ఇంజనీర్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా అవి కూడా సాల్వేషన్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కుజుడు ఒక మంచి ఫలితాన్ని ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలానే కేతు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు కూడా అనుకూలంగా ఉన్నాడు. జ్ఞానం అనేది వస్తుంది, అనుభవాన్ని సంపాదిస్తారు వీళ్ళు. అనుభవాన్ని సంపాదించి శత్రువులు ఎవరు, మంచివాళ్ళు ఎవరు, మిత్రులు ఎవరు అనే ఆలోచన చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. రవిబుధుల యొక్క కలయిక కూడా ఏదైతే అష్టమ స్థానం నవమ స్థానంలో ఉన్నారో రవిబుధుల యొక్క కలయిక వల్ల కూడా నూతన వ్యాపారాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార విస్తరణ, బిజినెస్లో పార్ట్నర్షిప్ కలిసే అవకాశాలు ఉంటాయి. ప్రయాణం చేస్తున్నాం కూడా రకరకాల వ్యక్తులు మనని కన్సల్ట్ అయ్యి మేము కూడా వ్యాపారంలో పెట్టుబడి పెడతాము, మనం మంచి ప్రణాళికాబద్ధంగా వెళ్తామనే ఒక ఆలోచన కలిగి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి టోటల్గా కొంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి నేను చెప్పబోయే రెమెడీస్ కొన్ని ఉంటే ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల మన లైఫ్ని మనం ఓవర్కమ్ చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరికైనా సరే ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకు కానీ, ఉద్యోగపరంగా ఆటంకాలు కలుగుతున్న వాళ్ళు కానీ, ప్రమోషన్లో రాని వ్యక్తులు కానీ తప్పకుండా గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతిని గరికతో ఆరాధన చేయటం, గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం, వీలైతే గణపతి గాయత్రి మంత్రాలు ఉంటాయి, ఆ గాయత్రి మంత్రాన్ని బుధవారం రోజున కానీ హస్తానక్షత్రం రోజు కానీ చదువుకోవటం వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తారో ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగకూడదు అనే వ్యక్తులందరూ కూడా విఘ్నం లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. అలానే వివాహం కావట్లేదు, నాకు ఆలస్యం జరుగుతుంది, వివాహపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి అనే వ్యక్తులు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే కాత్యాయనాయుధ్యే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శుక్రవారం రోజున మనం ఏదైతే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. వీలైతే మీరు జాతకాన్ని చూపించుకొని కూడా అబ్బాయిలు కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకాన్ని, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్ రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి గురువుగారు అన్న వ్యక్తులు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. ఇది ప్రాచీనంగా చెప్పబడింది. ఇది చాలామంది కూడా ఆలోచన చేస్తారు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం ఏందని. పురాతన కాలంలో మన శాస్త్రంలోని చెప్పబడింది. అది కేవలం శనికి సంబంధించిన శనీశ్వరుడికి సంబంధించిందే కాదు. అలానే నువ్వుల నూనెతో ఎప్పుడైతే శివుడికి అభిషేకం చేస్తాం ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రం చెప్పబడింది. అలానే మిగతా కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి. కొంతమందికి కోర్టు అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ ఉండే వ్యక్తులు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. 2 జంట సర్పాలను దానం చేయటం ఒకటి, దాని తర్వాత తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే మిగతా కొన్ని సమస్యలు ఉంటాయి చాలామందికి కూడా రకరకాలు, అంటే వివాహము, ఉద్యోగము, అలానే ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా వాళ్ళకు కూడా గురువు యొక్క ఆరాధన చేయమంటారు. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం కానీ, దత్త కవచం కానీ, లేకపోతే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలంటారు. అంటే కుబేరుడు యొక్క మంత్రం అంటారు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున ప్రతిరోజు కూడా 11 సార్లు, అంటే ప్రాతకాలం చదవచ్చు, లేకపోతే వీలైతే ఆఫీసులకు వెళ్ళి సాయంకాలం కూడా చదవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం ఆటంకాలు, కష్టాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అలానే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా అంగారకుడి యొక్క ఆరాధన చేయటం,
అలానే కందులు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనము పాటించడం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే మనశ్శాంతి లేదు అనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఆ మనశ్శాంతి లేని వ్యక్తులు ఖచ్చితంగా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. వాళ్ళు ఎలాంటి ఆరాధన చేయాలంటే క్షీరపుత్రాయుధే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రం ఉంటుంది. అంటే మానసికంగా మనం విల్ పవర్ పెంచుకోవడానికి, స్ట్రాంగ్ కావడానికి కూడా చంద్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషం. అంటే ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉద్యోగం కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు ఉన్న వ్యక్తులు ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే మంత్రం అనేది చదువుకుంటాం, మంత్రబలం వల్లనే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అయ్యో గురువుగారు నాకు ఈ నెలలో జరగట్లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కాదు, ఎప్పుడు కూడా గోచారం అనేది 20% మాత్రం సపోర్ట్. అంటే సహజంగా ఏం చెప్తారు, ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. మనం కృషి చేసినా అదృష్టం కూడా కావాలి. ఆ అదృష్టానికి ఏమిటంటే గోచారం తోడ్పడుతుంది. కానీ బర్త్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బర్త్ చార్ట్ని చూసి కూడా ఆ ద్వాదశ భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వారి యొక్క లగ్నం ఏంటి, ఈ ద్వాదశ భావాధిపతులు ఏంది, రాస్యాధిపతులు ఏంది, ఆయా రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ దృష్టి ఉంది అని 16 లగ్న కుండల్ని మనం అనాలిసిస్ చేయాలి. కేవలం రాశిచక్రమే కాదు, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్లో రాశిచక్రము, భావచక్రము, నవాంశము, ద్రేకాణము, హోర, దశమాంశము, షోడశాంశ చక్రాలు 16 డీ చార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ డీ చార్ట్స్ ప్రస్తుతం దశ ఏంది, అంతర్దశ ఏంది, ఏ లగ్నానికి ఏ దశలు యోగిస్తాయి, అసలు ఏ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది కూడా మనం అనాలిసిస్ చేయాలి. అంటే లైఫ్ని ఎప్పుడూ కూడా నిజంగా అనాలిసిస్ చేసి గురువుగారు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా నెగిటివ్ను కూడా తీసుకోవాలి. రాశి ఫలం వినేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తాను, గురువుగారు నాకు ఎంత పాజిటివ్ చెప్తున్నారని ఆలోచన చేయొద్దని. నిజంగా నేను ఒక్కడనే కాదు, నాయకంటి గారే కాదు, ఎవ్వరు చెప్పినా కూడా నెగిటివ్ని తీసుకోండి. నాకు ఈ నెలలో ఇలా జరగబోతుంది, అయితే నేను జాగ్రత్త వహించాలి అనే పాయింట్ని మేము హింట్ చేస్తున్నాం ఇక్కడ. అందువల్ల ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ రోడ్డు బాగాలేదు, వేరే రోడ్డుకి వెళ్ళాలి అనే ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళండి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయండి. వీళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.